చింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మన పారలౌకిక తండ్రి ప్రపంచంలో అద్భుతమైన స్వర్గాన్ని తయారు చేస్తున్నారు అని, దానికి మేము యజమానులుగా అవుతాము అనే నశ మనకు ఉండాలి అని బాబా చెప్తున్నారు. బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే, తండ్రి సాంగత్యం ద్వారా మనకు ఏ ఏ ప్రాప్తులు లభిస్తాయి? తండ్రి సాంగత్యంలో మనము ముక్తి జీవన్ముక్తికి అధికారులుగా అవుతాము. వారి సాంగత్యము తేలుస్తుంది అనగా ఆవలి తీరానికి తీసుకువెళ్తుంది. బాబా మనలను తన వారిగా చేసుకొని ఆస్తికులుగా త్రికాలదర్శులుగా చేస్తారు. మనము రచయిత రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకుంటాము. ఓపిక పట్టు మనసా అని పాట పాడుతున్నారు. అరే చింటూ, ఇక్కడ మాయా రాజ్యంలో 7 అద్భుతాలను మహిమ చేస్తారు. అవి స్థూలంగా కనిపించే అద్భుతాలు. అవి మాయ అద్భుతాలు అని అందులో దుఃఖము ఉంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. రాముడైన తండ్రి తయారు చేయు అద్భుతము స్వర్గము. అదే ప్రపంచంలో నిజమైన అద్భుతము. భారతదేశము స్వర్గంగా వజ్రతుల్యంగా ఉండేది. అక్కడ దేవీ దేవతల రాజ్యము ఉండేది. ఈ విషయము భారతవాసులు అందరూ మరిచిపోయారు. దేవతల ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు, పూజిస్తారు. కానీ ఎవరిని పూజిస్తారో వారి జీవిత చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి కదా. అదంతా అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మీరు పారలౌకిక తండ్రి వద్దకు వచ్చారు. పారలౌకిక తండ్రి స్వర్గస్థాపన చేయువారు. మానవులెవరు ఈ కార్యాన్ని చేయలేరు. ఈ బ్రహ్మకు కూడా తండ్రి చెప్తున్నారు, ఓ తమో ప్రధానమైన పురాతన కృష్ణుని ఆత్మ, నీకు నీ జన్మల గురించి తెలియదు. కృష్ణునిగా ఉన్నప్పుడు సతో ప్రధానిగా ఉండేవాడివి. ఆ తరువాత 84 జన్మలు తీసుకొని ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయావు. 100 తప్పులు చేసిన వాడినైనా మన్నించవచ్చు, కానీ ఒకసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు. తప్పులు చేసేవాడు అయినా మారతాడేమో కానీ మోసబుద్ధి ఉన్నవాడు మారడు అన్న తండ్రి చెప్తున్నారు. నేను సర్వవ్యాపినని ఎప్పుడూ చెప్పలేదు. మీరు నాతో మీరు మాతాపిత అని అంటారు కదా, దాని అర్థమేమి? మీ కృప వలన అపారమైన సుఖము అని కూడా అంటారు. ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు. ఇది ఎప్పటి గాయనమో కూడా అర్థం చేసుకోరు. పక్షులు ఎలాగైతే చూచు అని కూకు అని అర్థం లేని శబ్దాలు చేస్తాయో అలా శబ్దాలు చేస్తూ ఉంటారు, కానీ అర్థము ఏమాత్రం తెలియదు. ఇవన్నీ అసత్యాలు అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. అసత్యంగా తయారు చేసింది ఎవరు? రావణుడు. భారతదేశము సత్యఖండంగా ఉన్నప్పుడు అందరూ సత్యమునే మాట్లాడేవారు. దొంగతనము మోసము మొదలైనవి ఏవీ ఉండేవి కావు. ఇక్కడ దొంగతనాలు మొదలైనవి చేస్తూనే ఉన్నారు. ఈ ప్రపంచంలో మోసమే మోసము ఉంది. దీనిని పాప ప్రపంచం, దుఃఖ ప్రపంచము అని అంటారు. సత్యం యుగమును సుఖమయ ప్రపంచము అని అంటారు. ఇది వికారి వేశ్యాలయం, సత్యయుగము శివాలయం. తండ్రి కూర్చొని ఎంతో మంచి రీతిగా వివరిస్తున్నారు. అరే చింటూ, బాబా చెప్తున్నారు, నన్ను మరియు నేను ఇచ్చే వారసత్వమును స్మృతి చేయండి. గొప్పతనమంతా ఒక్క శివబాబాది మాత్రమే. మానవులకు తండ్రి మహిమను గురించి కూడా తెలియదు. హిందీలో కూడా జాబులు రాయవచ్చు. సేవ చేసేందుకు కూడా పిల్లలలో ఉత్సాహము ఉండాలి. సేవ చేసే నేర్పరితనము కూడా ఉండాలి. చాలామంది స్వయాన్ని హత్య చేసుకునేందుకు తయారవుతారు. జీవఘాతము మహాపాపము అని వారికి తెలపండి. ఇప్పుడు పిల్లలైన మీకు శివబాబా శ్రీమతమును ఇస్తున్నారు. వారు శ్రీ శ్రీ శివబాబా మనల్ని శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణులుగా చేస్తున్నారు. వారిని ఒక్కరిని మాత్రమే శ్రీ శ్రీ అని అనాలి. వారు ఎప్పుడు చక్రంలోకి రారు. మీకు శ్రీ అనే బిరుదు మాత్రము లభిస్తుంది. ఈ రోజులలో అందరికీ శ్రీ అనే బిరుదు ఇస్తూ ఉంటారు. నిర్వికారులైన వారు ఎక్కడ, వికారులైన వీరెక్కడ? రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మొదట దేహీ అభిమానులుగా అవ్వాలి. అందరికీ సందేశము చేర్చండి. మీరు కూడా సందేశకుని పిల్లలే. సర్వుల సద్గతిదాత ఒక్కరే. ధర్మ స్థాపకులను గురువులు అని అనరు. సద్గతిని ఇచ్చువారు ఒకే ఒక్కరు. మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోయేవానికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు.
అరే అన్న, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, ఎవరిని అసహించుకోరాదు, ద్వేషించరాదు, దయాహృదయులుగా అయ్యి దుఃఖంలో ఉన్న ఆత్మలకు సుఖమును ఇచ్చే సేవ చెయ్యాలి. తండ్రి సమానము మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి. మనము భగవంతుని పిల్లలము అనే నశాలో లేక ఖుషీలో ఉండాలి. ఎప్పుడు మాయ చెడు సాంగత్యంలోకి వెళ్ళరాదు. దేహీ అభిమానులుగా అయ్యి జ్ఞానధారణ చెయ్యాలి. అరే చింటూ, బాబా వరదానం ఏమిస్తున్నారంటే, తండ్రి సమానంగా వరదానీలుగా అయ్యి ప్రతి ఒక్కరి మనస్సుకు విశ్రాంతిని ఇచ్చే మాస్టర్ దిలారాం భవ. ఏ పిల్లలైతే తండ్రి సమానం వరదాని మూర్తులుగా ఉన్నారో వారు ఎప్పుడూ ఎవరి బలహీనతను చూడరు. వారు అందరి పట్ల దయాహృదయులుగా ఉంటారు. ఎలాగైతే తండ్రి ఎవరి బలహీనతలను మనసులో ఉంచుకోరో అలా వరదాని పిల్లలు కూడా ఎవరి బలహీనతను మనసులో ధారణ చెయ్యరు. వారు ప్రతి ఒక్కరి మనస్సుకు విశ్రాంతిని ఇచ్చే మాస్టర్ దిలారాంగా ఉంటారు. అందువలన సాతీలు కానీ లేక ప్రజలు కానీ అందరూ వారి గుణాలను మహిమ చేస్తారు. అందరి నుండి వీరు సదా మా స్నేహిలు సహయోగులు అనే ఆశీర్వాదాలు వెలువడతాయి. సంగమ యుగంలో ఎవరైతే సదా చింతలేని చక్రవర్తులుగా ఉంటారో వారు శ్రేష్టమైన ఆత్మలు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.